ఇక్కడ కనిపిస్తుంది జపనీస్ ట్యాంకర్ అండి ఇది. ఇది మొత్తం అంతా మేడ్ ఇన్ జపానేనండి. దీని టైప్ వచ్చేసి 95 హాగో జపనీస్ ట్యాంకర్ అండి. మన గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది అనమాట. ఇవి మొత్తం దీంట్లో స్పెషల్ ఏంటంటే ముందు కనిపిస్తుంది చూడండి గన్ను, అది 37mm గన్ అండి. అలాగే ట్యాంకర్కి వెనక బ్యాక్ సైడ్లో అటు ఇటు రెండు ఉంటాయి, అవి 7.7mm గన్స్ అండి. ఇది వచ్చేసి డీజిల్ ఇంజిన్, మొత్తం మిస్ట్బిషి కంపెనీ చేసింది, జపనీస్ కంపెనీ, పాపులర్ కంపెనీ. చూడొచ్చండి మనకి ముందు హెడ్ లైట్లు కానివ్వండి, ఆ బానెట్ చూడండి నీట్గా ఓపెన్ చేసుకుని సర్వీస్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయాలన్నా బాగా యాక్సెసిబుల్గా ఉందండి. వాళ్ళు అంత క్లియర్గా చేసి పెట్టారు. సైడ్ కూడా మనకి ఆ క్రాంక్ షాఫ్ట్ కానివ్వండి, ఆ వీల్స్, ఆ గ్రూవ్స్, ఆ చైన్, ఆ పాయింట్ టిప్స్, గేరింగ్ సిస్టమ్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు, రస్ట్ ఫార్మేషన్ ఏం లేకుండా. దీని స్టోరీ ఏంటంటే ఫస్ట్ దీన్ని 1935లో ఇంట్రడ్యూస్ చేశారండి జపనీస్ వాళ్ళు. ఒక 2000 పీసులు పైగా మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇది సింగపూర్ ఎలా వచ్చిందంటే మలాయ్ వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి పసిఫిక్ వార్ జరిగినప్పుడు జపనీస్ వాళ్ళు సింగపూర్కి సపోర్ట్ చేస్తూ బుకిట్ టిమా అనే ఒక ఏరియాకి తీసుకొచ్చారండి. బుకిట్ టిమా అంటే సింగపూర్లో ఒక ఏరియా అండి. ఆ ఏరియా తీసుకొచ్చినప్పుడు బ్రిటిషర్స్ దీని పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి ఉంచుకున్నారు. ఆ తర్వాత వరల్డ్ వార్ 2లో కూడా ఇది చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియన్ వార్లో కూడా ఇది బాగా పర్ఫామ్ చేసిన తర్వాత దీన్ని ఒక రెప్లికేషన్ కింద ఒక పీస్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టడం జరిగింది. చూడొచ్చండి ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ కానివ్వండి, ఆ వెంటిలేషన్ ఇంజిన్కి, ఆ పైన గన్ను 7.7mm గన్ను ట్యాంకర్కి చూసుకోవడానికి చక్కగా మిర్రర్లో చూసుకున్నట్టు ఆ డోరు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలాంటివి కనిపించినప్పుడు మాత్రం చక్కగా చూసుకోవడమేనండి. ఎందుకంటే టాయ్స్ చూడటమే కానీ మనకి ఇలాంటి రేర్ అండి ఇలా చూడటం. ఇలాంటివి నాకైతే ఈ జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చాలా బాగా నచ్చేసింది అండి. ఏదైనా యుద్ధ విమానాలు విలువ ఈ మధ్య తెలుస్తుందండి మనకి బాగా. ఇవి వచ్చేసి పాతకాలం నాటి సైకిళ్ళు అండి, మన తాత ముత్తాతలు వాడే ఉంటారు, 19th century కాబట్టి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం. ఇందులో నాకు నచ్చేసి ఆ సీట్కి ఆ సస్పెన్షన్ చూడండి, పైన కవర్ వస్తుందండి మామూలుగా. ఆ స్ప్రింగ్ యాక్షన్ చాలా బాగుంటుంది. ఆ స్ప్రింగ్ యాక్షన్ ఉంటే తొక్కబుద్ధి అవుతుంది. తర్వాత రాను అవి తీసేసి జనరల్ నార్మల్ సీట్ పెట్టేశారు, రాడ్లో పెట్టేసి కింద. ఇవన్నీ చూస్తే నాకు చిన్నప్పుడు మనం అది సైకిల్ దొక్కుతాం కదండి, అవి గుర్తుకొచ్చింది నాకు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ముందు లైట్ కూడా ఉండేవి అప్పట్లో సైకిల్స్. అంతా చాలా బాగుంది అనిపించిందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉంటాను.